ఒకసారి రాజశేఖర రెడ్డి గారి చేతిలో 2 సార్లు ఓటమి పాలైనటువంటి వ్యక్తి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేము అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో చాలా గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ప్రజా ఉద్యమాలు రావాలట. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాడు, 3 రోజులు జిల్లా పర్యటన ఎంతో విజయవంతమైంది ఆయన చెప్పుకుంటున్నాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళు చెప్పుకోవడం తప్ప విజయవంతమైందని జనమేం చెప్పుకోవటంలా. 7 జిల్లాల్లో 21 నియోజకవర్గాల్లో 1,00,000 మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వం బాదుడనే ప్రజలు అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత చాటుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క వ్యతిరేకత చాడుతుందంట. ఎక్కడ చూసినా అశాంతిగా ఉందంట. ఎక్కడ చూసినా ధరల పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారట. ఇంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరొక్కరే ఎందుకు పోటీ చేయరండి? ఏమంటున్నారు? అందరూ కలిసి రావాలట, ప్రజా ఉద్యమం రావాలట. నువ్వు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా? ప్రజలకు బాధ కలిగినప్పుడు ప్రజా ఉద్యమం వస్తుంది. నాయకులు చెబితే ప్రజా ఉద్యమాలు రావు. ప్రజలు చక్కని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు ప్రజా ఉద్యమాలు చేయవలసినటువంటి పని ప్రజలకు లేదు. కానీ ఏదో ఒక విధంగా ఉద్యమాలు చేసి రెచ్చగొట్టి అశాంతిని సృష్టించాలనే తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలనేటువంటి పోకడ ఏ కోశానూ కనబడ్డంలా. అదేమంటాడు, అందరూ కలిసికట్టుగా రండి, అన్ని అపోజిషన్ పార్టీలు కలిసికట్టుగా ఉండాలి, ఉంటే నేను దానికి నాయకత్వం ఇస్తాను, నేను అధికారంలోకి వస్తాను మీ భుజాల మీద ఎక్కి అని ఈయన పిలుపునిస్తాడు. ఈ పిలుపుకి ప్రతిస్పందిస్తుంటారు కొంతమంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వంగానే ఈయన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలపైన నాదెళ్ల మనోహర్ గారికి స్పందన ఎమ్మడే రెడీ ఉన్నాడు, స్పందించాడు. ఏమని? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండేటటువంటి బాధ్యతను మేము స్వీకరించాం. పొత్తు మాత్రం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఏంది జనసేన కథ? ఏంది నాకు అర్థం కాల. జనసేన ఇది ఒక రాజకీయ పార్టీ, దిశ లేదు, దశ లేదు, ఆశయాలు లేవు, ఆశలు లేవు. ఎందుకు ఆవిర్భవించిందో తెలియదు, ఎవరి కోసం పనిచేస్తుందో తెలియదు. అంగడిలో వస్తువులాగా రెడీగా ఉంటుందండి, ఎవడు కొంటాడా అమ్ముదాం అనేటువంటి పద్ధతుల్లో. అయితే ఒక షరతు, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అమ్ముడుపోతారు, ఇంకెవరికి అమ్ముడుపోరు వాళ్ళు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కదా. మేము రెడీగా ఉన్నాం మీతో పొత్తు పెట్టుకోవడానికి, మేము ఎప్పుడైనా వచ్చేస్తాం. ఇవాళ ఒక వేదికను తయారు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. మొన్న విడిపోయినట్టుగా, మొన్న ఎన్నికల్లో విడిపోయి విడివిడిగా పోటీ చేశారు కదా, ఇప్పుడు కలిసి పోటీ చేయడానికి కావలసినటువంటి వేదికను ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెబుతూ ప్రజా ఉద్యమాలు రావాలి, ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి అనేటువంటి మాటలు మేము ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని అంతం చేస్తాం, మీతో కలుస్తాం, మీతో ప్యాకేజీలు చేసుకుంటాం, అందువల్ల మనం అందరం కలిసి పోటీ చేద్దాం 175 సీట్లు అనేటువంటి భావన. సింగిల్గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో లేదంటే అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ అద్భుతంగా ఉన్నది కాబట్టి, ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి, మీరు సింగిల్గా పోటీ చేసేటటువంటి లక్షణం మీ దగ్గర ఉండదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోటీ చేయాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.